ఉమ్, ఉమ్, చాలు చాలు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో దేవుని వాక్కుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉంది. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తున్నాడు. రెండో తిమోతి పత్రికలో, రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. సైనికుడు ఎవడును యుద్ధానికి పోనప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపరచవలనని జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడకపోతే అతనికి కిరీటము దొరకదు అని సెలవిస్తున్నాడు. కాబట్టి మనము నియమం ప్రకారముగా ప్రభువుని సేవించకపోతే, నియమం ప్రకారంగా ప్రభువుని భయపడకపోతే, నియమం ప్రకారంగా ప్రభువులో నిలిచి ఉండకపోతే, నియమం ప్రకారంగా మన దీపం వెలిగించకపోతే, నియమం ప్రకారంగా ప్రభువులో నిలవకపోతే మనం దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించటము కష్టతరం అవుతుంది. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది? విశాలమైన ద్వారమున ప్రవేశించి వారు అనేకులు, నాశనమునకు పోవు ద్వారము అది విశాలమైన త్రోవైనది. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము అది ఎడల్పును, అనేకులు దానిలో ప్రవేశిస్తారు. కాబట్టి జీవమునకు పోవు ద్వారము అది ఇరుకును, సంకుచితమునైనది. ద ఎటర్నల్ లైఫ్. ద లార్డ్ సే టు మీ, మోర్టల్ మ్యాన్ గెట్ అప్. ఆయన అన్నాడు, హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అన్నాడు, ఎండిపోయిన ఎముకలారా మీలో జీవము కలుగునట్లు అన్నారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి నా ఎముకలలో జీవాన్ని పోషించాడు. 26 ఇయర్స్ నుంచి అన్నము లేకుండా దేవుడు తన వాక్కులో ఉన్న జీవముతో ఆ యొక్క హెజ్కేలు 37వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుడు నా ఎముకల్లో జీవం పోసి వాక్యములో ఉన్న శక్తితో నన్ను బ్రతికిస్తున్నాడు. వాక్యములో ఉన్న జీవముతో నన్ను నడిపిస్తున్నాడు. వాక్యములో ఉన్న శక్తితో నన్ను నడిపిస్తున్నాడు. వాక్కులో మహాశక్తి ఉండను. ఆయన అన్నాడు, మహాత్తు గల తన మాట చేత సమస్తమును నిర్వహించు. కాబట్టి ఆయన పవిత్రమైన మాటల చేత మనం ఆదరింపబడాలి. పరిశుద్ధమైన మాటల చేత ఆదరింపబడాలి. ప్రభు అన్నాడు, మరి మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 20వ వచనం, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడు. ఏంటి ప్రభు చిత్త ప్రకారం చేసేది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కాబట్టి మన హృదయమును ఎలా స్థిరపరచుకోవాలి? అనేకులు వస్తారట, ప్రభువా నీ రాజ్యములో నన్ను నడిపించు అని అడుగుతారంట. నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అడుగుతారంట. కానీ అంతదాట, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటారు. కాబట్టి ఎవరు అక్రమం చేసిన వారు? పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండి అని అర్ధరాత్రి ఒక పెద్ద కేక వినబడది. అయితే ఆ కన్యకలందరూ లేచారు, వారి డ్యూటీలు చక్కబచ్చారు. కానీ కొందరు బుద్ధి లేని కన్యకలు తమ డ్యూటీలు ఆర్పేశారు. కాబట్టి ఏమిటి ఆ దీపం ఆరిపేయటం అంటే? ఏమిటి ఆ దీపం ఆరిపేయటం అంటే, ఇక్కడ మార్కు సువార్తలో 1వ అధ్యాయం 40వ వచనంలో ఇలాగున్నది, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అతను ప్రభువును బతిమలాడుకున్నాడు. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నప్పుడు అతడు స్వస్థత పొందాడు. ప్రభు అన్నాడు, నీవు శుద్ధుడు అయినందుకు వెళ్ళి యాజకునికి నీ శరీరము కనపరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టుగా కానుకలు సమర్పించుకోమని సెలవిచ్చాడు. అలాగనే సాక్ష్యార్థమై అనినప్పుడు అతడు వెళ్ళి తన సాక్ష్యమును పంచుకుంటూ విస్తారముగా ప్రకటిస్తుండగా అనేకులు తండోపతండాలుగా అతని ఎదుకు వచ్చారు. కాబట్టి 2 పనులు చెప్పాడు. ఒకటి, కానుకలు సమర్పించుకోమన్నాడు. రెండవది, నీవు సాక్ష్యార్థమై పరీక్షించుకోమన్నాడు. అలాగనే వెళ్ళి తన సాక్ష్యం అంతటా దేశమంతటా చెప్పేసింది. అనేకులు అతని దగ్గరకు పరిగెత్తొచ్చారు. అది దేవుని మయపరిచే మాట. మత్తయి సువార్త, లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడింది, ఒక్క పాపిని ప్రభువు సన్నిధిలోకి నడిపిస్తే, ఒక తప్పిపోయిన గొర్రెను దేవుని సన్నిధి నడిపిస్తే అక్కడ పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి చెడిపోయిన వ్యక్తిని, నశించిపోయిన వ్యక్తిని, అంధకారంలో తిరుగుతున్న వ్యక్తిని, అహంకారంలో తిరుగుతున్న వ్యక్తిని, మూర్ఖత్వంతో తిరుగుతున్న వ్యక్తిని సన్మార్గములోనికి తిప్పగలిగితే దేవుడు ఆ వ్యక్తి ద్వారా సంతోషిస్తాడు. పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవము గల తండ్రి, గుడిన ప్రతి బిడ్డకు మంచి స్వస్థత కలుగునుగాక, మంచి ఆరోగ్యం కలుగునుగాక, మూర్ఖత్వము, అవివేకము, అంబావము తొలగిపోవును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ, ఆరోగ్యము, ఆయుషు, పరిశుద్ధాత్మ తోడు కలుగునుగాక. ఆమేన్.